అందరికీ నమస్కారం. మనం జామ పండుని చాలా ఇష్టంగా తింటాం కదా? కానీ ఆ పండు వెనక అంటే ఆ చెట్టులో ఒక పెద్ద ఔషధ ప్రపంచమే దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ పండును దాటి దాని ఆకులు, బెరడులో ఉన్న అద్భుతమైన శక్తుల గురించి తెలుసుకుందాం. అసలొక మామూలు మొక్క ఎలా అమృత ఫలం అయిందో చూద్దాం రండి. అవును, మనందరికీ జామ అనగానే టక్కున ఈ పండ్లే గుర్తొస్తాయి. కాని అసలు మ్యాటరేంటంటే, అసలైన శక్తి కేవలం ఈ పండులోనే లేదు. మనం పెద్దగా పట్టించుకోం కదా, దాని ఆకుల్లో, బెరడులో, చివరికి వేర్లలో కూడా అద్భుతమైన శక్తి దాగి ఉంది. మరి ఈరోజు ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. సరే మరి, ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? ముందుగా జామ అంటే కేవలం పండు మాత్రమే కాదని తెలుసుకుంటాం. తరువాత దాని ఆకుల్లో ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటో చూద్దాం. ఆ తరువాత బెరడు దగ్గర నుంచి పండు వరకు ప్రతి భాగం మనకు ఎలా ఉపయోగపడుతుందో కూడా చర్చిద్దాం. చివరగా ఇది ఎలా ఒక అద్భుతమైన ఇంటి వైద్యంగా మారిందో చూద్దాం. సరే, మొదలు పెడదాం. ముందుగా మనం జామును ఓ పండులా కాకుండా మన సాంప్రదాయంలో దానికున్న గుర్తింపేంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే అది చాలా ముఖ్యం. దీనికి మన సంప్రదాయంలో ఒక అద్భుతమైన పేరుంది: అమృతఫలం. ఒక్కసారి ఆలోచించండి. అమృతం అంటే చావులేనిది, దైవత్వంతో సమానమైనది. ఒక మామూలు మొక్కకు అంత పెద్ద పేరెందుకు పెట్టారు? దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనవాళ్లు దీనికి ఎంత విలువిచ్చారు. సైన్స్ ప్రకారం దీన్ని సిడియం గ్వాజావా అంటారు, కాని దాని వెనకున్న కథే వేరు. ఇంకో విషయమేంటంటే, ఒక మొక్కకు ఎన్ని పేర్లుంటే అది అంత పాపులర్ అని అర్థం. జామ విషయంలో ఇది అక్షరాలా నిజం. ఇన్ని పేర్లు ఉన్నాయంటేనే అది జనాల జీవితాల్లో ఎంతలా కలిసిపోయిందో మనం ఊహించుకోవచ్చు. చూడండి, హిందీలో అమ్రూద్ అంటారు, తమిళంలో కొయ్య అంటారు, ఇక మన తెలుగులో అయితే జామ. ఇలా ప్రతి భాషలో, ప్రతి సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది. అంటే ఇది జస్ట్ ఒక మొక్క కాదు, ఆయా ప్రాంతాల ప్రజల జీవితంలో ఇదొక భాగం. ఆ మాటకు ఇదే ప్రూఫ్. ఇప్పటిదాకా మనం చెట్టు గురించి, దాని పేర్ల గురించి మాట్లాడుకున్నాం కదా. కాని ఇన్నాళ్ళో మనం పండు కోసమే జామ చెట్టు వైపు చూసాం. కాని అసలైన పవర్ హౌస్ ఆ పచ్చని ఆకుల్లోనే ఉందంటే నమ్ముతారా? అవును, ఇప్పుడు మనం ఆ ఆకుల రహస్య ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. మామూలుగా వచ్చే కడుపు నొప్పి, పంటి నొప్పి దగ్గర నుంచే ఒకప్పుడు ప్రాణాలు తీసే కలరా లాంటి భయంకరమైన జబ్బుల వరకు అన్నింటికీ ఈ జామ ఆకులే మందు. అంటే ఇదొక చిన్నపాటి ఫార్మసీ అన్నమాట. ఒక్క ఆకు ఎన్ని సమస్యలను ఎలా నయం చేయగలదు? వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. విరేచనాలవుతున్నాయనుకోండి, సింపుల్గా ఒక చిట్కా ఉంది. ఓ గుప్పెడు జామాకులు తీసుకుని 100 మిల్లీలీటర్ల నీళ్లల్లో వేసి బాగా మరిగించాలి. ఆ నీళ్లు పావువంతు అంటే 25 మిల్లీలీటర్లు అయ్యేవరకు మరిగించి ఆ కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగితే చాలు. చూశారా, ఎంత సింపుల్ కాని ఎంత పవర్ఫుల్ రెమెడీయో. ఇక నోటి ఆరోగ్యానికి వస్తే ఈ విషయం చాలా ఇంపార్టెంట్. జామ ఆకుల్లో యాంటీప్లాక్ గుణాలుంటాయట. అంటే పంటిమీద గార పట్టకుండా చూస్తాయి. ఈ యాంటీప్లాక్ అన్నది ఇప్పుడు సైన్స్ మాట, కాని ఈ తెలివి మనవాళ్లకెప్పటినుంచో ఉంది. అందుకే ఇది నోటి సమస్యలు రాకుండా ఆపడమే కాదు, వచ్చిన వాటిని తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకే ఆకును ఎంత తెలివిగా వాడారో. పంటి నొప్పి వస్తే ఆకుల్ని నేరుగా నమిలి ఆ పేస్ట్ను నొప్పి ఉన్న చోట పెట్టాలి. అదే నోట్లో పుండ్లు అయితే కషాయం కాచి పుక్కిలించాలి. చూశారా, ప్రాబ్లంను బట్టి ట్రీట్మెంట్ ఎలా మారిందో? ఇదే మన సంప్రదాయ వైద్యంలో ఉన్న గొప్పదనం. సరే, కథ ఇక్కడితో అయిపోలేదు. ఆకుల సంగతి చూశాంగాని జామ చెట్టులోని బెరడు, వేర్లు, చివరికి మనం అంత ఇష్టంగా తినే పండు, ఇలా ప్రతి భాగానికి దానిదైన ఒక స్పెషల్ ఉపయోగముంది. ఇక్కడ ఒక విచిత్రమైన, చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. ఒకవైపు చెట్టు బెరడు, వేర్లు వాంతులైతే వాటిని ఆపడానికి పనిచేస్తాయి. కాని మరోవైపు అదే చెట్టు పండు తింటే మలబద్ధకం పోతుంది. అంటే ఆపడానికి, పంపించడానికి రెండూ వ్యతిరేక శక్తులు ఒకే మొక్కలో ఉండటం నిజంగా ప్రకృతి అద్భుతం కదండి. మరి కలరా లాంటి సీరియస్ కండిషన్స్లో అయితే మన సాంప్రదాయ వైద్యం ఏం చెబుతోందంటే, ఖచ్చితంగా 5 గ్రాముల జామపొడిని తేనెతో కలిపి ఇవ్వాలట. ఇదేదో ఊరికే చెప్పిన మాట కాదు, తరతరాలుగా పరీక్షించి నిర్ధారించుకున్న ఒక పక్కా వైద్య విధానం.
ఇక మనం అంత ఇష్టంగా తినే జామపండు విషయానికొస్తే అది కేవలం టేస్ట్ కోసమే కాదు. ఇందులో బోలెడు పోషకాలుంటాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే డయాబెటీస్ ఉన్నవాళ్లకు కూడా చాలా మంచిది. అంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. డబల్ ధమాకా అనమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన ఆకులు, బెరడు, వేర్లు, పండు వీటన్నిటినీ కలిపి చూస్తే జామ చెట్టును ఒక కంప్లీట్ హోమ్ ఫార్మసీ అని ఎందుకంటారో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. మనం ఈ విశ్లేషణ మొదలుపెట్టినప్పుడు ఈ ఫోటోలో మనకు కేవలం పండ్లే కనిపించాయి. కరెక్టే కదా? కాని ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు వేర్ల నుంచి ఆకుల వరకు ప్రతి భాగంలో దాగి ఉన్న ఔషధ శక్తి కూడా కనిపిస్తోంది. ఫోటో అదే, కాని దాన్ని చూసే మన పర్స్పెక్టివ్ మాత్రం కంప్లీట్గా మారిపోయింది. అందుకే ఫైనల్గా మనం నేర్చుకున్న అతిపెద్ద పాఠమేంటంటే గొప్ప గొప్ప శక్తుల కోసం, అద్భుతమైన మందుల కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అవన్నీ మన పెరట్లో, మన కళ్ల ముందే పెరిగే ఇలాంటి మామూలు మొక్కల్లోనే దాగి ఉంటాయి. మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, వాటిని సరిగ్గా చూడగలిగే కళ్ళు మనకుండాలి అంతే. ఈ మొత్తం విశ్లేషణ మనలో ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్తోంది. ఒక్క జామ చెట్టులోనే ఇన్ని అద్భుతాలుంటే మరి మన చుట్టూ ఉన్న మిగతా మొక్కలలో ఇంకా ఎలాంటి సహజ విజ్ఞానం, ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఆలోచిస్తుంటేనే ఎంత ఆశ్చర్యంగా ఉందో. వాటిని మనం ఎప్పుడు మళ్ళీ కనుక్కుంటామో చూడాలి.